ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, పదవి విరమణ వయసు పైన తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం అంటూ లేటెస్ట్ తాజా సమాచారం రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది. చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వివరాలకు అయితే వెళ్ళిపోదామండి. ప్రభుత్వ ఉద్యోగాలు రిటైర్మెంట్ వయసును పొడిగిస్తారనేటువంటి వార్తల రాష్ట్రంలో పుకార్లు షికారు చేస్తున్న వేళ పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన చేశారు. మంగళవారం రాత్రి ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ చిట్ చాట్లో మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ వయసు పెంచే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని అన్నారు. పారిశ్రామిక అభివృద్ధి లాజిస్టిక్ వెన్నెముకగా నిలుస్తుంది అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని నార్త్ క్యాడర్ కేంద్రంగా డ్రైపోర్ట్ను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని అన్నారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో డ్రైపోర్ట్ అభివృద్ధి చేస్తామని, అందుకు లైన్ క్లియర్ అయిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి త్వరలో 2 డ్రై పోర్టులు రాబోతున్నాయని, టైర్ 1 సిటీలో పరిశ్రమలు ఐటీ అభివృద్ధి పనులు చేపడతామని, ఐటీ సంబంధించిన ఫిబ్రవరి 7న ప్రకటన ఉంటుందని, కొత్త ఐటీ పాలసీని కూడా తీసుకొచ్చి రాష్ట్రానికి రంగంలో అగ్రగామి నిలుపుతామని మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. అదేవిధంగా చెర్లపల్లి రైల్వే టెర్మినల్ పరిసర ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేయాలన్న ఆలోచన ప్రభుత్వానికి ఉందన్నారు. వచ్చే 4 ఏళ్లలో ఫ్యూచర్ సిటీగా అభివృద్ధి చేస్తామని కూడా అన్నారు. అవుట్లుక్స్ మాల్స్ను తరహాలో హైదరాబాద్ చుట్టూ మాల్స్ తీసుకొచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు. అదేవిధంగా ఐటీ సంబంధించిన ఈస్ట్ సిటీని అభివృద్ధి చేస్తామని తెలిపారు. సో మొత్తం ఇదైతే రాష్ట్రంలో ఇదైతే పదవి విరమణ వయసు సంబంధించి ప్రభుత్వం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే జరిగిందండి. ఈ ప్రస్తుతం ఉన్నటువంటి